సుల్తానాబాద్ పట్టణంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ ఆమోదం తెలిపిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బార్ అసోసియేషన్ నాయకులు. సుల్తానాబాద్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేకల తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు ఆమోదం తెలిపిన సందర్భంగా సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశాము. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడ్వకేట్ బిల్ పాస్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ కదా ఇది. ఇటు చూడు. మన ప్రెసిడెంట్ పాదయాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ప్రవేశపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చూడు. ఏజీపీ ఓషన్ ఫస్టే. ఓకే, అందరు ఇటే. ఓకే, ఆగు. తెలంగాణ గవర్నమెంట్ నిన్న తెలంగాణ అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా దాన్ని శాసనసభ ఆమోదం పొందింపడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చేసుకొని ఈరోజు సుల్తానాబాద్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ మన ఏరియాలో, తర్వాత మన భార్య భర్తలు వామన్ రావు దంపతులు, గట్టు నాగమణి దంపతుల యొక్క హత్య జరిగిన తెల్లవారి నుంచి దీని మీద ఎంతో మేము పోరాటం చేయడం జరిగింది. ఈ మధ్యన కూడా తెలంగాణ గవర్నమెంట్ చర్య తీసుకొని బిల్లును ప్రవేశపెట్టాలని మొన్న ఫిబ్రవరిలో కూడా మేము ముఖ్యమంత్రి వారిని కలిసి వనపర్తి నుంచి పాదయాత్రగా బయలుదేరినటువంటి బృందం మేమందరం కలిసి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని వారిని కలిసి విన్నవించగా తప్పకుండా వచ్చే శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెడతామని చెప్పడం జరిగింది. వారు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లు ప్రవేశపెట్టి ఈ బిల్లును ఆమోదింపజేసినందుకు మా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ పక్షాన అడ్వకేట్ కమ్యూనిటీ తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.